ఇప్పుడు కొత్తగా మొన్ననే ఎలక్షన్ జరిగినాయి. ఎన్నికలు జరిగినప్పుడు కూడా మీరు చూశారు, మన రాష్ట్రంలో ఏనాడు లేనట్లుగా భారీ మెజార్టీతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రజలు ఎందుకంటే ఆ ప్రభుత్వం పోవాలనుకుని ఏకపక్షంగా 164 స్థానాలు వీళ్ళు గెలిపించారు. కాబట్టి కొత్త ప్రభుత్వానికి మేము కూడా ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ ఉన్నాం, ప్రజల సమస్యలపైన అర్జీలు ఇస్తూ ఉన్నాం, ఇంకా లేదన్నప్పుడు మేము రోడ్డు ఎక్కుతూ ఉన్నాం. కాబట్టి ఏమంటే ఉద్యమాల కోసం కాదు, సమస్యలపైన చేయాలనే దాంతో మేము ముందుకు సాగుతూ ఉన్నాం. ఇవాళ దేశవ్యాప్తంగా పెరిగిన ధరలపైన, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలపైన, అదేవిధంగా మన వక్ఫ్ చట్టం వచ్చిన సందర్భంలో వీటన్నింటిలో మళ్ళీ ఇప్పుడు రోడ్డు ఎక్కి మేమందరం కూడా చేస్తూ ఉన్నాం. నేను గ్యారంటీ చెప్తా ఉన్నా, మా పార్టీ తరఫున మీకు హామీ కూడా ఇస్తా ఉన్నా, రాబోయే రోజుల్లో రాష్ట్రంలో దేశంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు ఉండబోతూ ఉన్నాయి. పెద్ద ఎత్తున. కారణం ఏమంటే ఇవాళ కేంద్రంలో అధికారంలో వచ్చిన ప్రభుత్వానికి 11 ఏళ్ళు నిండుతారు. 3వ వచ్చాడు మోడీ. ఆయన ఎవరికి చేసిందేం లేదు. ఎంతసేపు ముస్లింలని బూచిగా చూపించి, క్రైస్తవుల మీద బూచిగా చూపించి ఒక మత రాజ్యాన్ని నడపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు తప్ప ఏ ఒక్క ఇష్యూ కూడా పరిష్కారం కాలేదు. ఇవాళ ప్రజలు కూడా ఆలోచనలో పడ్డారు. ప్రజలందరూ కూడా మేము సమీకరిస్తాం. ఖచ్చితంగా కమ్యూనిస్ట్ పార్టీలే కాదు, ఇతర సెక్యులర్ పార్టీలు కూడా కలుపుకొని రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమానికి కూడా శ్రీకారం చుడతారు.